ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒక చీకటి రోజు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా కొట్లాడి పోరాడి అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ఎంతో ఆశతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఒక చీకటి రోజుగా మిగిలినది ఈరోజు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 18వ తేదీ జూను 2014 రోజు ఆనాటి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖను పంపింది. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్లో కొనసాగుతారా లేక ఓపీఎస్లో కొనసాగుతారా, ఒపీనియన్ తెలుపమని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం కోరగా, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆగస్టు 23, 2014 తేదీన మహమ్మారి లాంటి జీవో అయినటువంటి 28 జీవోను ఉత్తర్వులు చేస్తూ అప్పుడున్నటువంటి శివశంకర్ సారు ఉత్తర్వులు జారీ చేస్తూ 28వ జీవోను ఇవ్వడం జరిగింది. ఆ 28వ జీవో మా జీవితాల్లో ఒక గుదిబండగా మారిపోయింది. 28వ జీవో ఉత్తర్వుల ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు జీవితాలు చీకటిమయమైపోయినాయి. తెలంగాణ ఉద్యోగులకు ఆనాటి ప్రభుత్వము ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పుకుంటూనే మా జీవితాలను నట్టేట ముంచినది. ఎందుకంటే సిపిఎస్లో భరోసా లేదు, వృద్ధాప్యంలో భరోసా లేదు, పెన్షన్ లేదు, రక్షణ లేదు. జీవితాంతం ప్రభుత్వానికి సేవ 30-40 సంవత్సరాలు సేవ చేస్తే ఉద్యోగ అనంతరము వృద్ధాప్యంలో భరోసా లేనటువంటి ఒక చెత్త పథకం అది. కాబట్టి అలాంటి జీవోను రద్దు చేయాలి. ఇంకోటి, పిఆర్టీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు ఆనాడు 2015 మే 30వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గర ఒక్కరోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది ఈ సిపిఎస్ను రద్దు చేయాలని. తర్వాత 2003 ఉద్యోగస్తులను ఉద్దేశించి 2016 సెప్టెంబర్ 6వ తేదీన కూడా ధర్నా చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలు గమనించాలి. మీకందరికీ మీ పిల్లలకు మేము చదువు చెప్తున్నాం చెప్పాము మీ పిల్లల భవిష్యత్తు కొరకు. మరి మా పిల్లల భవిష్యత్తు ఏంటిదని ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వము తమ మేనిఫెస్టోలో 6 నెలల్లో సిపిఎస్ రద్దు చేస్తాం, ఓపీఎస్ను పునరుద్ధపరుస్తామని వాగ్దానం చేయడం జరిగింది. మేము అదే కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆనాటి ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేసింది. ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. తప్పకుండా మీ హామీని నిలబెట్టుకోండి. ఇట్టి హామీ నిలబెట్టుకోవడానికి రాష్ట్ర సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు 24వ తేదీ ఆదివారం హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర సిపిఎస్పై రద్దు కొరకు దాని వివరణ కార్యక్రమాన్ని హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తలపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో సిపిఎస్ను రద్దు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వివరిస్తున్నాం. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ రేపు జరిగేటువంటి ఇందిరా పార్క్ దగ్గరికి వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేసి సిపిఎస్ రద్దుకై ఓపీఎస్ సాధనకై మీరందరూ నడుము కట్టుకొని తరలి రావాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను, వినవించుకుంటున్నాను. జై పిఆర్టీ. సాధిద్దాం 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 సిపిఎస్ను రద్దు. 28వ జీవో కాదు. ఈ జీవో వల్లనే జీవితాలు చీకటిమయమైపోయినాయి.